అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా, వాక్యము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. చిన్నపిల్లలను, పెద్దవారిని, వృద్ధులను అందరినీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకోనండి ప్రభా. ప్రతి ఒక్కరికి వెనకల చెవినివ్వండి నాయన. అలాగే నీ బలిపేట మీద నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని ముందు నిన్ను నడిపించమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితే ఏమంటే, వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలకండి. ఏం పలకాలంట? వినువారికి. ఎవరు వింటున్నారు? ఏమండి, ఎక్కడ వింటున్నారు? ఏ స్థలంలో వింటున్నారు? ఏ సందర్భంలో వింటున్నారు? ఎక్కడుండి వింటున్నారు అని మనం ఆలోచన చేస్తే, మనం ఇంట్లో మాట్లాడుకున్నా, వీధిలో మాట్లాడుకున్నా, నలుగురి మధ్యన మాట్లాడుకున్నా, ఒంటరిగా మాట్లాడుకున్నా, ఫోన్లో మాట్లాడుకున్నా, ఏమండి ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా ఏమండి అందరూ వింటూ ఉంటారు. మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వ్యక్తి వింటూ ఉంటాడు. నేను మాట్లాడుతున్న మీరు అందరూ కూడా వింటూ ఉన్నప్పుడు ఏం పలకాలంట? అనుకూల వచనమే పలకాలి. చూడండి, ఎందుకని? దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము ఏమంటే 20వ వచనం మనం చూసినట్లయితే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, జీవ మరణములు నాలుక వశము, దాని అందు ప్రీతిపడువాడు దాని ఫలము ఏంటంట? జీవ మరణములు నాలుక వశము. ఎవరి వశము? నాలుక వశము. అంటే వినువారిని మనం ఏం చేయాలంటే అనుకూల వచనమే పలకాలి. అంటే ఏం చేస్తున్నాం? మన నాలుకతో మాట్లాడుతూ ఉన్నాం. మనము మాట్లాడుతున్నప్పుడు వినువారికి అనుకూల వచనమే పలకాలి. అంటే ఎలాంటి అనుకూల వచనం పలకాలి అని అంటే, ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది. ఏమని అంటే, జీవ మరణములు నాలుక వశము. ఎవరి వశం? మన నాలుకంత పౌరెట్నేశాడు దేవుడు. ఏం చేశాడు? మన నాలుకంత పవర్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మన నాలుకతో ఏం మాట్లాడుతున్నాము, ఏం పలుకుతున్నాము, ఏం ఉచ్చరిస్తున్నాము, ఏమి తలుస్తున్నాము, ఏమి మాట్లాడుతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఏమంటారమ్మా, ఆవిడ శాపనార్థాలు ఇట్టేస్తుందమ్మా, ఆమె మాట్లాడుతుందమ్మా, ఆమె మాట్లాడుతుంటే ఇక మనం వినలేమమ్మా, ఆవిడ మాట్లాడుతుంటే మనం వినలేమమ్మా, ఆయన మాట్లాడుతుంటే మనం వినలేమమ్మా, మనం ఉండలేమమ్మా, మనం చూడలేమమ్మా అంటాము. ఎందుకని? అంటే దుర్భాషలు మనం మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడాలి? అనుకూల వచనమే మాట్లాడాలి. ఎవరి విషయంలో మాట్లాడాలి? ఏమండి, ఎవరి కొరకై మాట్లాడాలి? ఏమండి, ఎవరి కొరకే మాట్లాడాలి? నీకు ఇచ్చిన పిల్లల విషయంలోనైనా, బిడ్డల విషయంలోనైనా, ఏమంటే ఇచ్చినటువంటి భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరి విషయంలోనైనా, కుటుంబ విషయంలోనైనా, నీకు కలిగిన వారు ఎవరైనా సరే, రక్త సంబంధులైనా, మనకు కలిగిన వారు ఎవరైనా, మనతో మాట్లాడే వారు ఎవరైనా, మన స్నేహితులైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలి? అనుకూల వచనమే పలకాలి. ఎందుకని అని అంటే, మనం మాట్లాడినప్పుడు మన నాలుకకి పవర్ ఇచ్చాడు దేవుడు. జీవ మరణములో నాలుగు వశం.
దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తింటాడనమాట. ఇప్పుడు మనం ఏం పలుకుతా ఉన్నాం? ప్రార్థనకు వచ్చాము, ఏమంటే శుక్రవారం ప్రార్థనకు వచ్చాం, ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం ఒక అవసరతను తెలియజేస్తున్నాం, మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. దేని గురించి మాట్లాడుతున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతున్నాం. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నాం, ఒకరికి ఒకరు తెలియజేసుకుంటున్నాం, మనం వింటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం. వాక్యములు ఏముంది? ఎక్కడైతే ఇద్దరు ఏకీపించి ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే ఇద్దరు ఏకీపించి మాట్లాడతారో, ఎవరితో మాట్లాడుతున్నారో? ఎవరు వింటున్నారని మాట్లాడుతున్నారు? దేవుడు వింటున్నారని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరు ఏకీపించి మాట్లాడుతున్నారు, ఇద్దరు సమ్మతించి మాట్లాడుతున్నారు, ఇద్దరు ఏక మనసు కలిగి మాట్లాడుతున్నారు, ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరట ఉచ్చరిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? సమాధానం ఇస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు, ఏమన్నా ఆత్మీయులతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు అనుకూల వచనమే పలుకుతూ ఉన్నావు, దేవునికి ప్రీతికరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నావు, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నావు, ఆశీర్వాదకరమైనటువంటి మాటలే పలుకుతూ ఉన్నావు. పలికినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఏమండి 6వ వచనం మనం చూసినట్లయితే, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ఆ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది ఎవరి చేత అంటండి? నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏ నరుడును ఏంటంటే దేవుని స్తోత్రం. చూడండి, నా వైపు చూడండి, దేవుని స్తోత్రం. ఏమండి, మనము ఎంత క్రూర జంతువునైనా, ఎలాంటి జంతువునైనా లొంగ తీసుకుంటామంట. ఎలాంటి జంతువుని? అది సింహమైనా, ఎలుగుబంటైనా, పులైనా, పామైనా, కుక్క అయినా, ఏదైనా దాన్ని నువ్వు లొంగ తీసుకోగలుగుతావు, ఎలా ఉన్నా లొంగ తీసుకోగలుగుతావు. కానీ నాలుకను మాత్రం నువ్వు లొంగ తీయలేవంట. ఎవరిని లొంగ తీయలేవు? అది సాధు కాచాలదంట. అది ఈ నాలుక ఎలాంటిదంట? ఏమండి, ఈ నాలుగు ఎలాంటి? సాధు కాజాలదంటది. అంటే అమ్మా, నువ్వు సాధు జంతువువి, నువ్వు మంచిగా నువ్వు ఆకుకూరలు తినేదానివి, నువ్వు పప్పు దినుసులు తినేదానివి, నువ్వు మంచి మాటలు మాట్లాడేవాడివి అని అంటదంట. అబ్బే నేను అలా ఒప్పుకొని నేను అంటుందంట. అబ్బే అలా కుదరదయ్యా అంటుందంట. అర్థమవుతుందండి? దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మన నాలుకను మన స్వాధీనంలో పెట్టుకోవాలి. మన నాలుకకు కళ్ళెం పెట్టాలి, మన నాలుకకు కళ్ళెము పెట్టాలి. ఏమంటే కళ్ళెం వేస్తేనే గుర్రం మాట వింటుంది. ఎంత పెద్ద వాడైనా, ఇక్కడ వాక్యంలోనే ఉంది, యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో ఉంది, ఎంత పెద్ద వాడైనా చిన్న చుక్కానితో అది ఎటైనా తిప్పబడుతుందంట. ఎంత పెద్ద కారు అయినా, ఎంత పెద్ద ట్రైన్ అయినా, ఏదైనా హెలికాప్టర్ అయినా, విమానమైనా, ఏదైనా కూడా ఏమవుతుందంట, వాడి చేతిలో ఉన్న స్టీరింగ్ పట్టుకుంటే అది ఎలా తిప్పితే అలా తిరుగుతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది చిన్నదే, ఈ నాలుక మన అవయవంలో చిన్నదే, కానీ ఏం చేస్తుందంట? ఈ చెయ్యి ఏమీ చేయదు, కాలు ఏమీ చేయదు, ఏమండి మన దేహం ఏమీ చేయదు. వీటంతటికి మాలిన్యం కలగజేసేది చిన్న అవయవం, చిన్న అవయవం మన నాలుక.
అది సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేస్తూ ఉందంట. అది ప్రపంచ చక్రమునకే అనగా ప్రపంచానికే చిచ్చు పెడుతుందంట. అది రాచుకుంది అని అంటే అంటుకుందంటే కదా, తగలడిపోవడమే తప్ప దాన్ని ఆర్పడం ఎవరి తరం కాదన్నట్టుంది. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఊహించేసుకుందాం. ఏమండి జీవ మరణములు నాలుక వశము. ఎవరి వశం? నాలుక వశము. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు నీ గృహంలోనైనా, నీ కుటుంబంలోనైనా, ఏమండి నీ కుటుంబంలో ఉన్నవారితో ఎవరితోనైనా, నీ తోటి వారితో ఎవరితోనైనా, లోకంలో ఉన్నవారితోనైనా, ఎవరితోనైనా కూడా మనం ఏం మాట్లాడాలంట? అనుకూల వచనమే పలకాలి. ఏంటి యూట్యూబ్లో మనం చూస్తే చాలా డిబేట్లు జరుగుతూ ఉంటాయి క్రైస్తవుల మీద. అన్యులకి మనకి ఏమండి ఎన్నో డిబేట్లు జరుగుతూ ఉంటాయి. అయితే మన మీద అనేక మంది బురద జల్లుతూ ఉంటారు. అయితే ఏమండి ఒక పాస్టర్ గారు, ఆయన పేరు కిరణ్ పౌల్ గారు, ఆయన ఏమంటున్నారంటే ఏ చెడ్డ మాట చెప్పినా కూడా ఒక ఆయన అంటున్నాడు, ఆ జర్నలిస్ట్ ఏమంటున్నాడంటే, ఇదిగో మీ పాస్టర్లో ఏమండి పలానా అమ్మాయిని పాడు చేస్తారంట కదా, పలానా చోట ఎలా చేస్తారంట కదా, పలానా చోట ఎలా అయిందంట కదా అని అంటే, ఏమంటే పాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? పడ్డవాడు ఎప్పుడు లెక్కకుండా ఉంటాడా అని చెప్పారు కిరణ్ పౌల్ గారు. చాలా ఆశ్చర్యం అన్నాడు. అంటే వాడి పడిపోవడానికి ఆ ముందు ఏదో కారణం ఉంది, వాడి పడిపోవడానికి ఏదో సమస్య ఉంది, అక్కడ వాడు లొంగిపోవడానికి ఏదో కారణమై ఉంది. అందును బట్టే ఆ పాస్టర్ గారు అక్కడ అలా ఉండొచ్చు. మీరైనా సరే, జర్నలిస్ట్ అయినా సరే, ఏ వర్క్ చేసేవాడైనా సరే, నీవు బలహీనుడు అయినప్పుడు, నిన్నెవరైనా బలహీనపరిచినప్పుడు, ఒకవేళ ఆ సమయంలో నువ్వు అక్కడుంటే బలహీనపడతావు. కానీ నువ్వు అక్కడే ఉంటావా? నువ్వు లేవా? నువ్వు నిలబడవా? నువ్వు సరి చేసుకోవా అని సమాధానం ఇచ్చినప్పటికీ ఆ జర్నలిస్ట్కి సమాధానం లేదు. ఇక మళ్ళీ పాస్టర్ గారి విషయంలో ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఎందుకనంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదు, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డోడు కాదు. నీతిమంతుడు 7 సార్లు పడినను వాడు తిరుగు లేస్తాడంట. వాక్యమే తెలియచేస్తుంది. ఏమంటే నీతిమంతుడు సైతం అంటే నీతిమంతుడే, దేవుని నమ్మిన వాడే, దేవుని కుమారుడైన వాడే, దేవుని కుమార్తె అయిన వారే, దేవుని బిడ్డలైన వారే పడిపోతూ ఉన్నారు. పడిపోతున్న వారి విషయంలో ప్రభు అంటూ ఉన్నాడు, మన పక్షాన నిలవబడి మనలో ఉండి అనుకూల వచనం పలుకుతూ ఏమంటున్నాడనంటే, పడ్డవాడు చెడ్డోడు కాదు, వాడు ఎప్పటికైనా లేస్తాడు. కాబట్టి వాడి విషయంలో అనుకూల వచనం పలకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన నాలుగుతో ఏం చేస్తున్నాడు? ఆయన నాలుగుతో ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే సేవకులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమండి ఆశీర్వదిస్తున్నాడు, అనుకూల వచనం పలుకుతూ ఉన్నాడు, వారి పక్షమున మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే అది దేవుని చిత్తమై ఉన్నది. ఒకరిని పడగొట్టాలన్నా, నిలవబెట్టాలన్నా, పెళ్ళగించాలన్నా, నాటాలన్నా ఉందా? వాక్యంలో ఉందా? ఎక్కడుంది? వాక్యంలో ఉందా? కట్టుటకు, ఏమండి పుట్టుటకు, చచ్చిపోవడానికి, రాళ్ళు కుప్పగా వేయటానికి, పారగా వేయటానికి. ప్రసంగి గ్రంథములో ఉంది. అవునా కాదండి? దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలి? ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏ విధముగా మాట్లాడాలి? వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా అనుకూల వచనమే పలకాలి. దేవునికి స్తోత్రం. మన నోట దుర్భాష రాకూడదు. అయిపోయింది లేక అయిపోయింది, పోయింది లేక పోయింది, ఇక్కడతో సరిపెట్టుకో, ఇక నీ పని అంతేలే, ఇక నీ గతి అంతేలే అని మనం అనకూడదు. కానీ ఏమనాలి? పర్వాలేదు నాయన, ఈరోజు కీడొచ్చి ఉండొచ్చు, రేపటి దిన నీకు మేలు కలుగుతుంది. పర్వాలేదమ్మా, ఈరోజు నువ్వేదైనా ఇబ్బంది పడి ఉండొచ్చు, నువ్వు పడిపోయవచ్చు, కానీ రేపొద్దున్న దేవుడు నిన్ను నిలబడతాడు. ఏమండి ఈరోజు నువ్వు ఒంటరివాడు అయిపోయి ఉండొచ్చు, నువ్వు దిక్కులేని దాని వైపు ఉండొచ్చు, లేకపోతే నీకు ఆశ్రయం లేకపోవచ్చు. కానీ ఒక రోజు నిన్ను ఏం చేస్తాడంటే అందరికీ ఆధారముగాను, అందరికీ దీవెనకరముగాను, అందరికీ మేలుకరముగాను నిన్ను నిలబెడతాడు అని మాట్లాడేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాలి మనం?
అనుకూల వచనమే పలకాలి. ఎవరి విషయంలో? ఏమండి, ఎవరి విషయంలోనైనా సరే, అది నీ శత్రువైనా సరే, నీ తోటివారైనా సరే, నీతో మాట్లాడిన వారైనా సరే, నీకు వ్యతిరేకులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళతో మాట్లాడవలసిన వాళ్ళ విషయంలో ఎవరైనా వింటున్నప్పుడు, వారు వినకపోయినా ఎవరైనా వింటున్నప్పుడు, ఎవరితోనైనా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాలి? అనుకూల వచనమే పలకాలి. ఆ వచనం ఒకసారి చదివి వాక్యాన్ని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, చదవబడినటువంటి లేఖన భాగం 4వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనమే. ఏం కలగాలని పలకాలంట? మేలు కలగాలని. ఏమండి, మేలు కలగాలని. ఏమంటే అవసరం బట్టి క్షేమాభివృద్ధి కలగాలని అనుకూల వచనమే పలకాలి. దేవునికి స్తోత్రం. ఈ పనులు మనం చేయాలి. ఇంకా వచనాలు చూస్తే 25వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా ఆ విషయాలే రాయబడ్డాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, ఏమండి, దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఏమండి, దేవుణ్ణి ఆశ్రయించిన మనము, రక్షింపబడినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని ఇంటి వారమైనటువంటి మనము ఏం పలకాలి అనంటే అనుకూల వచనమే పలకాలి. ఆ వచనం నువ్వు పలికావనుకోండి, ఒకానొక రోజున వాళ్ళు దీవింపబడినప్పుడు, వాళ్ళ సమాధానం పొందినప్పుడు, వారి ఆశీర్వాదం పొందినప్పుడు, ఏమండి, వారు ఏదైనా మేలు పొందినప్పుడు అప్పుడు అనుకుంటాం, నేను అనుకున్నాను, ఒకరోజు నేను ఆ మాట చెప్పాను, దానిని బట్టి అలా జరిగింది. దేవునికి స్తోత్రం. అలా జరిగింది అంతే. నేను చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు దిక్కులేని వారుగా ఉన్నారు, కానీ రేపొద్దున అందరికీ వాళ్ళే ఆధారం. దేవుని స్తోత్రం. ఏమండి, పొట్టు జోసెఫ్ గారు తెలుసు కదండి. పొట్టు జోసెఫ్ గారు ఆయన చనిపోయారు. ఏమండి, ఆయన సాక్ష్యములు ఏముందనంటే, ఆయన సినిమాల్లో నటించి చాలా సంపాదించి, ఏమండి, చెల్లిని, ఏమంటే తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు తన ఇంటి వారు ఏం చేశారంటే సంతకాలు పెట్టించుకుని ఆస్తంతా లాక్కుని అతను బయటికి గెంటేశారు. బయటికి గెంటేది దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేశాడు? ఏమండి, ఆయన సేవకునిగా చేసి మరలా దేవుని యొక్క చిత్తంలో సంపాదించుకున్న తర్వాత ఎవరైతే ఆస్తంతా లాక్కున్నారో వాళ్ళు దిక్కులేనోళ్ళు అయిపోయారంట. మళ్ళీ దిక్కులేనోళ్ళు అయిపోతే మరలా వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చుకున్నాడంట ఈయన. మరలా వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చుకున్నాడంట. దగ్గర చేర్చుకుంటే, బాబా మేము ఎంత ద్రోహం చేస్తాము నీకు, తినే కూట్లో ఉమ్మూసాము, దుమ్మేసాము, లాగేసుకున్నాము, నిన్ను బయటికి గెంటేసాము, నీకు కలిగిన ఇల్లు కానీ పొలం కానీ నువ్వు సంపాదించుకున్నదంతా కూడా మేము లాగేసుకున్నాము, ఎంత చేసినా కూడా నీకు అసలు ఎలా మాకు మేలు చేయాలి, మమ్మల్ని ఆదరించాలి అని అనిపించిందంటే అంతా దేవుని ప్రేమ, మీరు బాగుండాలి అనే మాటను పలికాడంట ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? అనుకూల వచనమే పలకాలి ఎవరి విషయంలోనైనా. అలా పలకగలిగితే నిన్నే తలగా ఉంచుతాడు. ఎవరి విషయంలోనైనా నిన్నే తలగా ఉంచుతాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, అనేక మందికి మేలుకర్మగా ఉంచుతాడు. అనలేదా? ఏమండి, యోసేపు అన్నలంతా కూడా అంటున్నారు. ఏమంటున్నారు? అరే బాబు, నేను కొట్టేసాము, గుంటలో పడేసాము, ఐగుప్తునికి అమ్మేశాము, ఇంత జరిగింది, మరి మా మీద నీకు కోపం లేదా, పగలేదంటే లేదు అన్నయ్య, మీ మేలు కొరకే, మన కుటుంబం ఆశీర్వాదం కొరకే, మనం బతికి పట్టకట్టాలని దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ముందే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనం అర్థం చేసుకోవాలి, మన నోటితో అనుకూల వచనమే పలకాలి. అలా పలికితే ఏమండి, మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, మనకి మేలు కలుగుతుంది, మనము దీవెనకరముగా ఉంటామని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మన నాలిక ఏం చేస్తుందంటే ఈ సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేస్తాము. ఏమండి,
సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుందంటే, అయిపోతుందంటే ప్రపంచ చక్రమునకే చిచ్చు పెడుతుంది, ప్రపంచాన్ని తగలెట్టేస్తాం. కాబట్టి దీనికి కళ్ళెం పెట్టాలి. మనం ఏదైనా దుర్భాష వస్తుంటే, ఏదైనా అనుకుంటుంటే, ఏదైనా మాట్లాడేస్తుంటే, ఏమండి మన నోరు అదుపులో లేకపోతే మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏమో మాకేం తెలుసు ఏం చేయాలో, మీరే చెప్పండి. ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డాక్టర్ గారు ఏం చెప్తారు? ఏదైతే ఎక్కువ తినేస్తున్నామో, ఏదైతే ఎక్కువగా తాగేస్తున్నామో దానివల్ల రోగం వస్తే, బాబు దాన్ని మానలేకపోతున్నాం కంటే దాని ప్లేస్లో ఏదైనా చేర్చు అంటారు. అవునా? దాని ప్లేస్లో ఏదైనా చేర్చు. మన ఊళ్ళో ఉన్నారు అప్పాయమ్మ గారు, వాళ్ళ ఆయన గారు ఒడ్డు గింజలు తినేసేవారు, చేతులు వేసుకుని ఒడ్లు తినేసేవారు. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే, ఏమంటే బాబు వీటి జతకి ఇది తీసేసి పక్కనెట్టేసి, దీనివల్ల నీకు రోగం వచ్చింది కాబట్టి బఠానీలు తింటూ ఉన్నాయనంటే, ఏమంటే ఆయన ఏం చేసేవాడు? తింటా ఉండి దానికి టేస్ట్ పోయి ఒడ్డు గింజలే టేస్ట్గా ఉన్నాయంట. మీకు అర్థమవుతుందండి? మనకి ఏ టేస్ట్గా ఉందంట? మనకి కొత్త రుచులు ఇచ్చినా సరే పాతదే మనకు కావాలనుకుంటున్నాము. దేవుడు మనల్ని మార్చినా సరే, మారు మనసు ఇచ్చినా సరే, రక్షణ ఇచ్చినా సరే, నీతిమంతులుగా తీర్చినా సరే అబ్బే అని అనుకుంటున్నామ్మా. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడనంటే, దీవెనకర్మగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే మనం అనేక మందికి దీవెనకర్మగా ఉండి అనేక మందిని దీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందరి విషయంలో క్షేమాభివృద్ధి కలిగించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందును బట్టే ఈ దినాన ఒక మాటను, ఒక వాక్యాన్ని మనకిచ్చాడు. ఏంటి అనంటే, అనుకూల వచనమే పలుకు. ఏ మాటనిచ్చాడు నీకు? ఈ రోజున మర్చిపోకు, నోట్లో పెట్టుకో, నోట్లో ధ్యానం చేసుకో, హృదయంలోనికి తీసుకో. ఏమండి? హృదయంలోనికి తీసుకుని దాన్ని ధ్యానము చెయ్యి. ధ్యానము చేసి అవసరమును బట్టి అనుకూల వచనం పలుకు. దేవుడు నిన్నే కాదు ఇతరులను దీవిస్తాడు, ఇతరులనే కాదు నిన్ను కూడా దీవిస్తాడు, మేలుతో నిన్ను నింపుతాడని ఈ వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.